హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం విశ్వకర్మ గురించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎందుకంటే పీఎం విశ్వకర్మ నేనైతే డిసెంబర్లో అప్లై చేసుకున్నాను. జూన్లో ట్రైనింగ్ అయితే వెళ్ళాను. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అమౌంట్ కూడా నాకు జమ కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ కూడా రావడం అయితే జరిగింది. 1,00,000 మీరు పీఎం విశ్వకర్మ కోసం అప్లై చేసుకున్నారని పోస్టులో లెటర్ కూడా వచ్చింది. బ్యాంకు నుంచి ఫోన్ కూడా రావడం అయితే జరిగింది. మీరు పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్నారు కదా, ఒకసారి మీరు బ్యాంకుకి అయితే రండి అని బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ కూడా చేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే పీఎం విశ్వకర్మకు సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మన ఛానల్లో చాలా వీడియోస్ పీఎం విశ్వకర్మ కోసం చేయడం అయితే జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసి పీఎం విశ్వకర్మ వీడియోస్ అయితే చూడండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి, అందులో జాయిన్ అయితే అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. ఇదివరకు మన ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఈ పీఎం విశ్వకర్మ నేనైతే డిసెంబర్లో అప్లై చేశాను. ఎవరైనా సరే మీరు ఇంకా అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. ఈ పీఎం విశ్వకర్మ ప్రాసెస్ కొంచెం స్లోగా అవుతుంది. అప్లై చేయగానే వెంటనే ట్రైనింగ్కి రండి, అమౌంట్ అయితే తీసుకోండి, ఇట్లా ఉండదు. నేనైతే డిసెంబర్లో అప్లై చేస్తే ఇంత టైం పట్టింది. డిసెంబర్లో అప్లై చేశాను కదా, ఆగస్టులో నాకైతే బ్యాంక్ నుంచి ఫోన్ రావడం జరిగింది. అదేవిధంగా లెటర్ కూడా పోస్టులో రావడం అయితే జరిగింది. 1 మంత్ 2 మంత్కే మాకు ఇంకా ఫోన్ రావటం లేదు, ట్రైనింగ్కి రమ్మని, ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలియట్లేదని చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు. ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో మీరే తెలుసుకొని వాళ్ళకైతే ఫోన్ చేసి వెళ్ళొచ్చు. పీఎం విశ్వకర్మ లాస్ట్ డేట్ అయితే ఇంకా ఏం లేదు. ఎవరైనా సరే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి, చాలా టైం అయితే ఉంది. ఈ 18 కులవృత్తులలో గనక మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీ కులవృత్తి ఏందో దాన్ని అయితే అప్లై అయితే చేయండి. మీరు గనక కులవృత్తి వారు కాకుంటే మేస్త్రి కానీ లేదంటే టైలరింగ్ కానీ అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో పీఎం విశ్వకర్మ టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాను, ఆ టోల్ ఫ్రీ నంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి తెలుగులోనే మాట్లాడుతున్నారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, మీది ఎక్కడ పెండింగ్ ఉన్నా, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మీ ప్రాబ్లంను వాళ్ళు సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఈ పీఎం విశ్వకర్మ మాకు ఇంకా ఫోన్ రాలేదు, మేము ట్రైనింగ్ వెళ్ళాము, అమౌంట్ పడలేదు, అమౌంట్ పడ్డా కానీ మాకు బ్యాంక్ నుంచి ఫోన్ రాలేదు, మాకు లెటర్ రాలేదు అంటున్నారు. అసలు ఈ పీఎం విశ్వకర్మ నాకైతే పోస్టులో వచ్చింది, బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది కదా. ఫోన్ రాని వాళ్ళు ఏం చేయాలనంటే మీరు మీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు లాగిన్ అయితే చేయండి. మీరు లాగిన్ చేసిన తర్వాత మీరు చాలామంది ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే మీరు ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు, మీరు అప్లికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే దాని పక్కన కూడా బ్యాంక్ శాంక్షన్ లెటర్ అని ఈ మధ్యనే రావడం అయితే జరిగింది, ఆప్షన్ అయితే వచ్చింది. మీరు లెటర్ రాకున్నా, బ్యాంక్ నుంచి ఫోన్ రాకున్నా మీరైతే ఈ వెబ్సైట్ అయితే లాగిన్ చేసి మీరు అసలు బ్యాంక్ శాంక్షన్ లెటర్ ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ లేకున్నా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సేమ్ నా బ్యాచ్లోనే మేము 32 మెంబర్స్ అయితే ఉన్నాము. ఈ 32 మెంబర్స్లో కూడా ప్రతి ఒక్కరికి లెటర్ అయితే రాలేదు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు, కొంతమందికి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది, కొంతమందికి అయితే రాలేదు. ఈ పీఎం విశ్వకర్మ ప్రాసెస్ స్లోగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా అయితే అవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ పీఎం విశ్వకర్మకు అప్లై చేయకపోతే అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.